ఓం శాంతి. ఈరోజు మురళి 25/6/2026. మధురమైన పిల్లలారా, పావనంగా అయ్యేందుకు ఉపాయం ఒక్క బాబా స్మృతి మాత్రమే. పావనంగా అయ్యేందుకు ఉపాయం ఒక్క బాబా స్మృతి మాత్రమే. స్మృతి చేసేందుకు చేసే పురుషార్థమే అంతిమంలో పనికొస్తుంది. ఇంకా వేరే ఏమీ పనికిరాదు. మనం స్మృతి చేసేది ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉందో అదే అంతిమంలో పనికొస్తుంది. ప్రశ్న: సంగమ యుగంలో ఏ తిలకాన్ని దిద్దుకుంటే స్వర్గ రాజ్య తిలకం లభిస్తుంది? జవాబు: ఆత్మనైన నేను ఒక బిందువును, నేను శరీరాన్ని కాదు అనే తిలకాన్ని సంగమయుగంలో దిద్దుకోండి. నేనొక ఆత్మను, నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని లోపల స్మరిస్తూ ఉండండి. బాబా కూడా ఒక బిందువే, మనము బిందువులమే. ఈ తిలకం ద్వారా స్వర్గ రాజ్య తిలకం ప్రాప్తిస్తుంది. మీరు స్మృతి చేసినట్లయితే అర్ధకల్పం దుఃఖము నుండి మీరు విముక్తులైపోతారు అని నేను గ్యారెంటీ ఇస్తున్నానని బాబా అంటారు. బాబాని స్మృతి చేస్తే దుఃఖాల నుంచి ఖచ్చితంగా విముక్తి అవుతాం. సదాకాలిక ప్రాప్తిని అనుభూతి చేసుకుంటాం. అందుకే బాబా అంటున్నారు, విశేషంగా నన్ను స్మృతి చేయండి, ఇదొక్క శ్రమ చేయండి. ఈ సంగమ యుగంలో ఈ ఒక్క తిలకాన్ని, స్మృతి తిలకాన్ని దిద్దుకోండి అంటున్నారు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా, ఆత్మనైనా నేను తప్పకుండా తండ్రిని స్మృతి చేయాలి అనే తపన ఉండాలి. అప్పుడే పావనంగా కాగలుగుతారు. శ్రమ ఏదైతే ఉందో అదంతా ఇందులోనే ఉంది, కానీ పిల్లలంతా శ్రమించడం లేదు. కరెక్ట్గా చెప్తున్నారు బాబా. వేరే దాండకంతా టైం ఉంటుంది మనకు. ప్రతి పని పాటు, వంట చేసుకునేది, బట్టలు ఉతుక్కునేది, ఐరన్ చేసుకునేది, వేరే పనులు చేసుకునేది, దానికంతా టైం ఉంటుంది మనకి. కానీ కేవలం బాబాని స్మృతి చేసేకి మాత్రం టైం ఉండదు. చూడండి, అందుకే బాబా అంటున్నారు, ఆత్మనైనా నేను తప్పకుండా తండ్రిని స్మృతి చేయాలనే తపన ఉండాలి. అప్పుడే పావనంగా కాగలుగుతారు. శ్రమ ఏదైతే ఉందో అదంతా ఇందులోనే ఉంది. యోగంలోనే శ్రమ ఉంది, మిగతా ఏమిట్లో శ్రమ లేదు. పిల్లలంతా శ్రమించడం లేదు. మాయ ఎంతగానో అలజడి చేస్తుంది. ఒక్క బాబా స్మృతిని మరిపింప చేస్తుంది, ఇతరుల స్మృతిని కలిగిస్తూ ఉంటుంది. తండ్రిని లేదా ప్రియుణ్ణి స్మృతి చెయ్యరు. ఇటువంటి ప్రియుణ్ణి తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతి చేసే సేవ చేయాలి. ఎన్ని గంటలు? తక్కువలో తక్కువ 8 గంటలు. అటెన్షన్ పెడితే సహజమే. ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు. ఆత్మాభిమాని స్థితి, పరమాత్మ అభిమాని స్థితిలో ఉండడం. పక్కాగా దృఢ సంకల్పం చేస్తే 4 గంటలు ఉదయము, 4 గంటలు సాయంత్రం. బాబా ఏమంటున్నారు? ఈరోజు పెద్ద సేవనిస్తున్నారు. తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతి చేసే సేవను చేయాలి. ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు నిశ్చితం చేసుకుంటే స్మృతిలోనే, అంటే జ్ఞాన మననంలో, జ్ఞాన అధ్యయనంలో, యోగంలో మనం ఎంత ఉంటామో 8 గంటలు. ఉదయం 4 నుంచి 8 అనుకోండి, సాయంత్రం 4 నుంచి 8 లేదా 6 నుంచి 10 అటెన్షన్ పెట్టుకుంటే సహజమే. బాబా అంటున్నారు, ఉదయం స్నానం మొదలైనవి పూర్తి చేసుకొని ఏకాంతంలో డాబా మీదికి కానీ లేదా హాల్లోకి వచ్చి కానీ కూర్చోండి. ఎంత ఏకాంతం ఉంటే అంత మంచిది. ఎల్లప్పుడూ నేను బాబాని స్మృతి చెయ్యాలి అన్న ఆలోచన కలిగి ఉండాలి. అండర్లైన్ చేసుకుందాం. మా అమ్మ స్మృతి దినము, తర్వాత సద్గురువారము. ఈరోజు ప్రతిజ్ఞ చేసుకుందాం, ఎంత వీలైతే అంత ఏకాంతంలో కూర్చునే ప్రయత్నం చేస్తాం.
కనీసం రోజుకి అర్ధగంటైనా ఏకాంతంలో కూర్చొని నాతో నేను మాట్లాడుకునే అభ్యాసం చేద్దామనే ప్రతిజ్ఞ చేద్దాం. ఇదే ఇంపార్టెంట్. అన్నింటికంటే పెద్ద సేవ ఇది. బాబా ఏమంటున్నారు? ఏకాంతంలో డాబా మీదికి కానీ లేదా హాల్లోకి వచ్చి కానీ కూర్చోండి. ఎంత ఏకాంతం ఉంటే అంత మంచిది. ఎల్లప్పుడూ నేను బాబా స్మృతి చేయాలి అన్న ఆలోచననే కలిగి ఉండాలి. మిగతా అన్ని ఆలోచనలు ఉంటాయి, ఇది ఒక్క ఆలోచన తప్ప. బాబాని స్మృతి చేసే ఆలోచన ఒక్కటే ఉండాలి. బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీరు ఇలాగే కష్టపడాల్సి ఉంటుంది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలలో ఎక్కడా మీరు ఈ పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సంగమ యుగంలోనే తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి చాలు అని బాబా చెప్తున్నారు. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్పే వేళ ఇదే, అమృత వేళ. కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అమృతవేళ పరిపక్వంగా యోగంలో కూర్చోరు. ఇంపార్టెంట్ అమృతవేళ. మొత్తం దినానికి ఆధారమే అమృతవేళ యోగం. బాబా సంగమంలోనే వస్తారు, ఇంకెప్పుడు వారు రారు. మీకు కూడా నంబర్ 1 పురుషార్థానుసారంగా ఇది తెలుసు. బాబా ఏమంటున్నారు? నంబర్ 1 పురుషార్థానుసారంగా మీకు ఇది తెలుసు. ఎంత తెలిసింటే అంత ప్రాక్టికల్గా ఆచరిస్తాం కదా. దానిపైన మనస్సు పోతుంది, ఇష్టం పెరుగుతుంది. చేసే కొద్దీ దేనిపైనైనా ఇష్టం పెరుగుతుంది. అందుకే బాబా అంటున్నారు, చాలామంది పిల్లలు బాబాను మర్చిపోతారు. కావున ఎన్నో విధానాలుగా మోసపోతారు. మాయ యొక్క రకరకాల మోసాలకు వశమవుతారు. రావణుడు ఎంతగానో మోసగిస్తూ ఉంటాడు. అతడే అర్ధకల్పం యొక్క శత్రువు. కావుననే రోజు ఉదయమే లేచి ఇదే విచారసాగర మంథనం చేయండి. మరియు ఎంత సమయం స్మృతి చేశాను, ఎంత చిలుము వదిలింది అనే చార్టుని రాయండి. మొత్తం ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. మా అమ్మ మురళి నిన్న విన్నారు. కర్మ ఫిలాసఫీ పైన బాబా సత్యమైన తండ్రి, ఆయన ఎలాంటి సత్యాన్ని వినిపిస్తారు అనే విషయం పైన, ఎన్ని విషయాలపైన మా అమ్మ అటెన్షన్ పెట్టించినారు. సో ఈరోజు బాబా మొత్తం యోగం పైన, చార్ట్ పైన చెప్తున్నారు. మొత్తం ఆధారం అంతా స్మృతి పైనే ఉంది. బాబా అంతిమంలో నువ్వు ఎంత సేవ చేశావు, ఎన్ని సెంటర్ల సంభాళన చేశావు, లేదా ఎంత సేవ చేశావు, ఎంతమందికి జ్ఞానం ఇచ్చావు అని అడగరు. నీ స్థితిని ఎంత సంపాదించుకున్నావు, నీ యొక్క పుణ్యము పురుషార్థము ఎంత జమ చేసుకున్నావు అని మాత్రమే అడుగుతారు. దానికి మనము జవాబిచ్చేటువంటి స్థితిలో ఉండాలి. అది ఇంపార్టెంట్. అన్నీ అవసరమే, అన్నీ చేయాల్సిందే. బాబా అంటున్నారు, మొత్తం ఆధారం అంతా స్మృతి యాత్ర పైనే ఉంది. తమ పూర్తి వారసత్వాన్ని పొందేందుకు పిల్లలు పూర్తిగా కృషి చేయాలి. నర నుండి నారాయణుడిగా అవ్వాలి. ఇది సత్యమైన సత్యనారాయణ యొక్క కథ. భక్తులు పౌర్ణమి రోజు సత్యనారాయణ యొక్క కథని వింటారు. ఇప్పుడు 16 కళ సంపూర్ణులుగా అవ్వాలని మీకు తెలుసు. సత్యమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఆ విధంగా అవుతారు. సాధారణమైన మానవుడి నుండి దేవమానవునిగా అవుతాం. శ్రీమతమునిచ్చేది తండ్రే. గృహస్థంలో ఉండండి, వ్యాపార వ్యవహారాలు మొదలైనవి కూడా చేసుకోండి. కానీ తప్పకుండా తండ్రిని స్మృతి చేయాలి మరియు పావనంగా అవ్వాలి, అంతే అని బాబా చెప్తున్నారు. స్మృతి చెయ్యకపోతే ఎక్కడో ఒక దగ్గర రావణుడితో మోసపోతూ ఉంటారు. కావుననే స్మృతి యాత్ర ముఖ్యమైనది అని బాబా అర్థం చేయిస్తున్నారు. శివబాబాని స్మృతి చేయాలి. దేహ సహితంగా దేహ సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ మరచి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయాలి అని బాబా పదే పదే చెప్తున్నారు. చూడండి, మురళిలో ఎన్ని రకాలుగా కేవలం స్మృతి యాత్ర గురించిన విషయాలే
బాబా అర్థం చేయిస్తున్నారు. లేకపోతే చివరిలో చాలా చాలా పశ్చాత్తాపపడతారు. నాకు అనేక సమయం అనుకూలం ఉన్నప్పటికీ నేను చేసుకోలేకపోతేనే అని బాధపడాల్సి పడుతుంది, పశ్చాత్తాపపడాల్సి పడుతుంది. చాలా మోసగించబడతారు. ఒక్కసారిగా ఎటువంటి దెబ్బ తగులుతుందంటే మాయ పూర్తిగా వికారీగా చేసేస్తుంది, వికారీగా చేసేస్తుంది, నల్లగా చేసేస్తుంది. బాబా తెల్లగా చేసేందుకు వచ్చారు, నిర్వికారిగా, పావనంగా. ఈ సమయంలో అందరూ ఒకరినొకరు వికారీలుగా చేసుకుంటూ ఉంటారు. తెల్లగా చేసేవారు ఒక్క బాబాని. వారి స్మృతి ద్వారానే మీరు తెల్లగా స్వర్గాధిపతులుగా అవుతారు. ఈ ప్రపంచమే పతిత ప్రపంచం. పతితులను పావనంగా తయారు చేసేందుకు బాబా వస్తారు. అంతేకాని మీ వ్యాపార వ్యవహారాలతో బాబాకు సంబంధమే లేదు. అండర్లైన్ చేసుకోండి విషయం. సంబంధమే లేదంటే శ్రేష్ఠ కర్మ చేస్తూ పోతే ఆటోమేటిక్గా దాని ఫలాన్ని పొందుతాం. మనం పొందక ఇంకెవరు పొందుతాం? మనం చేసింది మనమే కదా. శరీర నిర్వహణార్థం మీరేం చేయాలో అది చేసుకోవాల్సిందే. బాబా కేవలం మన్మనాభవ అని చెప్తారు. మేము పావన ప్రపంచానికి అధిపతులుగా ఎలా అవుతామని మీరంటారు. కేవలం నన్ను స్మృతి చెయ్యండి చాలు అని బాబా చెప్తారు. పావనంగా అయ్యేందుకు ఇంకా వేరే ఏ ఉపాయము లేదు, బాబా స్మృతి మినహా. ఎన్ని దాన పుణ్యాలు చేసినా, ఎంత కష్టపడినా భక్తి మార్గంలో మనం చేస్తూ వచ్చినాం కదా, అదే బాబా అంటున్నారు. ఎంత స్పష్టంగా బాబా చెప్తున్నారు చూడండి. కేవలం నన్ను స్మృతి చెయ్యండి చాలు, పావనంగా అయ్యేందుకు ఇంకా వేరే ఉపాయమే లేదు. ఎన్ని దాన పుణ్యాలు చేసినా, ఎంత కష్టపడినా, మంటలలో అగ్గిలో అటు ఇటు వెళ్ళినా అవేవి పని చెయ్యవు పావనంగా కావడానికి. గాలిలోకి ఎగిరినా, అగ్గిలో నడిచినా నన్ను నేను మార్చుకునేంత వరకు పవిత్రంగా కాను. ఇంకా వేరే ఏ ఉపాయము లేదు. నేను పరివర్తన కావాలి అంటే, ఆత్మలో శక్తి రావాలి అంటే ఒక్కటే ఉపాయం, కేవలం బాబాని స్మృతి చేయాలి. ఏకాంతంగా కూర్చొని నన్ను నేను రియలైజ్ చేయాలి. ఆత్మిక పరిశోధన చేయాలి. అప్పుడే నాలో మార్పు వస్తుంది. సంస్కారాల్లో పరివర్తన అగ్గిలో నడిస్తే రాదు, గాలిలో ఎగిరితే రాదు, దానపుణ్యాలు చేస్తే రాదు, యోగం చేస్తేనే వస్తుంది. కేవలం ఒక్క బాబా స్మృతియే పావనంగా చేస్తుంది. ఇది చాలా సాధారణమైన విషయం. దీనిని సహజ యోగము అంటారు. నేను నా మధురాతి మధురమైన తండ్రిని రోజంతటిలో ఎంత స్మృతి చేస్తున్నానని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిద్రలో పాపాలేమీ జరగవు, అశరీరి అయిపోతారు. కానీ రోజంతటిలో ఎన్నో పాపాలు జరుగుతూ ఉంటాయి. అలాగే పాపాల ఖాతాలు కూడా చాలా ఉన్నాయి. స్మృతి చేసేందుకు బాగా పురుషార్థం చేయాలి. లోతుగా ఆలోచించే మాట. పాపాల ఖాతాలు కూడా చాలా ఉన్నాయి, అనేక జన్మల నుంచి ఉన్నాయి. ఈ విషయంలో కష్టపడేందుకే మీరు ఇక్కడికి వస్తారు. ఎందుకు వచ్చినాం బాబా దగ్గరికి? యోగం బాగా చేయడానికి, దాంట్లో కష్టపడేకే మనం బాబా దగ్గరికి వచ్చినాం. ఇంకా వేరే మిగతా విషయాల కోసం మనం బాబా దగ్గరికి రాలే. ఇది ఫస్ట్ నాకు బాగా అర్థం కావాలా. బాహ్యమైన వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసుకోండి, లేకపోతే వాయుమండలాన్ని చాలా పాడు చేస్తారు. ఇల్లు, పొలము మొదలైన వాటి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. కాసేపు పిల్లలు గుర్తుకొస్తారు, కాసేపు గురువు గుర్తుకొస్తారు. ఇలా సంకల్పాలు నడుస్తూ ఉంటే వాయుమండలాన్ని పాడు చేస్తారు. బాబా డైరెక్ట్గా చెప్తారు. తన పిల్లలకు కూడా డైరెక్ట్గా చెప్పకపోతే ఎవరికి చెప్పాలి బాబా? ఎవరిని గుర్తు చేసుకోకూడదు అంటున్నారు బాబా. ఇంపార్టెంట్ కదా ఇది. ఎవరైతే కష్టపడరో వారు విఘ్నాలు వేస్తూ ఉంటారు. అంటే తాను
అనేకమైన వ్యర్థపు విషయాలలో మనస్సున్నప్పుడు వాయుమండలము చెడిపోతుంది, ఇతరులకి కూడా విఘ్నం వేస్తారు. అందుకే బాబా అంటున్నారు, ఇవి అనేక రకాలైన విషయాలు బాబా రోజు రోజు తెలిపిస్తూనే ఉంటారు మనకి. ఇవి ఇంతటి సూక్ష్మమైన విషయాలు, ఇవి కూడా మీకు ఇప్పుడు మాత్రమే తెలుసు, ఇంకెప్పుడు ఇవి మీరు తెలుసుకోలేరు. బాబా ఇప్పుడే వారసత్వాన్ని ఇస్తున్నారు, మళ్ళీ అర్ధకల్పం కోసం నిశ్చితమైపోతుంది. లౌకిక తండ్రి చింతనలో మరియు బేహద్దు తండ్రి చింతనలో ఎంత తేడా ఉంది. భక్తి మార్గంలో నాకెంతో చింత ఉండేది బాబా అంటున్నారు బ్రహ్మ బాబా. భక్తులు గడియ గడియ ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు. సత్యుగంలో ఎవ్వరూ స్మృతి చేయరు. మీకెంత సుఖాన్ని ఇస్తానంటే మీకు అక్కడ నన్ను స్మృతి చేయాల్సిన అవసరమే ఉండదు. అప్పుడు నా పిల్లలు సుఖధామంలో ఉంటారు, శాంతిధామంలో ఉన్నారు అని నాకు తెలుసు. ఇతర మనుష్యులు ఎవ్వరూ ఇవి అర్థం చేసుకోలేరు. ఇటువంటి తండ్రి పైన నిశ్చయ బుద్ధి ఉండడంలో మాయ విఘ్నాలు వేస్తుంది. కేవలం నన్ను స్మృతి చేస్తే మీలో ఉన్న వెండి, రాగి, లోహాల కల్తీలు సమాప్తమైపోతాయి. బంగారు స్వచ్ఛంగా తయారైపోతుంది. బంగారు యుగం నుండి వెండి యుగంలోకి వచ్చినప్పుడు కూడా 2 కళలు తగ్గుతాయి. ఈ విషయాలు ఇప్పుడు మీరు వింటున్నారు మరియు అర్థం చేసుకుంటున్నారు. సత్యమైన బ్రాహ్మణులు ఎవరైతే కూర్చుంటారో వారి బుద్ధిలో ఇవి బాగా కూర్చుంటాయి. అండర్లైన్ ప్లీజ్. ఎవరు సత్యమైన బ్రాహ్మణులు, ఎవరి బుద్ధిలో జ్ఞానరత్నాలు కూర్చుంటాయి అర్థం చేసుకోండి. చదివేది చదివించేది కాదు. అనేక జాగాల్లో లెక్చర్స్ చెప్పేది కాదు, సేవ చేసేది కాదు. ఏమంటున్నారు బాబా? సత్యమైన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారి బుద్ధిలో జ్ఞానం యొక్క విషయాలు బాగా కూర్చుంటాయి. లేకపోతే కూర్చోవు, స్మృతి నిలవదు. మొత్తం ఆధారమంతా బాబాను స్మృతి చేయడంలోనే ఉంది. పిల్లలు బాబాని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. శివబాబాను స్మృతి చెయ్యండి అని ఈ బాబా కూడా చెప్తారు, బ్రహ్మ బాబా. నన్ను స్మృతి చెయ్యండి అని స్వయం శివబాబా కూడా చెప్తున్నారు. ఓ పిల్లలారా అని వారు ఆత్మలనే సంబోధిస్తున్నారు, ఆత్మలకే చెప్తున్నారు. నన్ను స్మృతి చెయ్యండి పిల్లలారా అని. ఆ నిరాకారుడైన పరమాత్మ కూడా ఆత్మలకే సంబోధిస్తారు. ఎవరైనా వస్తే అల్లాను స్మృతి చెయ్యండి అని మొట్టమొదట వారికి చెప్పండి. ఏ మతస్థులైతే అలాగా, ఇంకేమీ చెప్పకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని మాత్రమే చెప్పండి. ఇదే లోపల వారిలో నిశ్చయం చేపించాలి. ఇంపార్టెంట్ ఇది. నేను ఒక ఆత్మను. తులసీదాసుడు చందనాన్ని అరగదీసి రఘువీరునికి తిలకాన్ని దిద్దాడు అని పాడుతూ ఉంటారు. ఈ తిలకం స్థూలమైనది కాదు. అదేముంది, చందనం అరగదీయాల్సిన అవసరం ఏమి, ఇప్పుడు గంధం పౌడర్ దొరుకుతుంది. ఈ తిలకం సమయం యొక్క స్మృతి చిహ్నమేనని ఈ తిలకము ఈ సమయం యొక్క స్మృతి చిహ్నమేనని మీకు తెలుసు. ఏ తిలకము? స్మృతి తిలకం. మీరు స్మృతి చేస్తూ ఉంటారు, అనగా రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. మీకు రాజ్య తిలకం లభిస్తుంది. 2 కిరీటదారులుగా అవుతారు సత్యుగంలో. పవిత్రతా కిరీటము, బాధ్యతా కిరీటము. మీకు రాజ్య తిలకం లభించడం అంటే స్వర్గంలోని మహారాజా మహారాణులుగా అవుతారు. బాబా ఎంత సహజంగా తెలియచేస్తున్నారు. నేను ఆత్మను, శరీరం కాదు. నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఇది మాత్రమే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ఆత్మలైన మనము బిందువు వంటి వారం. బాబా కూడా బిందువే. బాబా జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు. వారు మనకు వరదానాన్ని ఇస్తున్నారు. వీరి పక్కనే వచ్చి కూర్చుంటాను. బ్రహ్మబాబా ఆత్మ పక్కనే. గురువులు తమ శిష్యులను పక్కన కూర్చోబెట్టుకొని నేర్పిస్తారు కదా, అలాగే వీరు కూడా పక్కనే కూర్చున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కడనే స్మృతి చేయండి అని మాత్రమే పిల్లలకు చెప్తున్నారు. సత్యుగంలో కూడా మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, కానీ బాబాను గురించి మీకు అక్కడ తెలీదు. సత్యుగంలో అక్కడ అవసరం లేదు కదా, దుఃఖమే ఉండదు. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటానని అక్కడ తెలుస్తుంది. డ్రామానుసారంగా మీ పాత్ర అలా ఉంది.
కావునని మీ ఆయుష్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. 150 సంవత్సరాలు ప్రతి ఒక్క మానవుడు జీవిస్తాడు. మీరు పవిత్రంగా ఉంటారు సత్యుగంలో. ఎంత చూడండి, ఎంత క్లారిటీగా ప్రతి శబ్దం యొక్క అర్థం చెప్తారు బాబా. భారతదేశంలో సత్యుగంలో ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది, కలియుగంలో తగ్గిపోతుంది. ఇక్కడే యోగులుగాను ఉంటారు, మళ్ళీ ఇక్కడే భోగులుగాను అవుతారు. యోగులు పవిత్రంగా ఉంటారు, అక్కడ రావణ రాజ్యమే ఉండదు, ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయుష్ చాలా తక్కువ, అకస్మాత్తు మృత్యువులు. దీనిని కర్మభోగం అంటారు. ఎక్కువ జనన మరణ చక్రాల్లోకి రావడం, పుట్టడం, చావడం, ఇది కూడా కర్మభోగమే కదా. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులు ఉండవు. బాబాని గుర్తు చేసుకుంటే, బాబాని గుర్తిస్తే మరి వారి శ్రీమతం పైన కూడా నడవాలి కదా. గుర్తించినామంటే అదే గుర్తు కదా. ఒక్క బాబానే స్మృతి చెయ్యండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి. మిగిలిన ఈ కొద్ది సమయాన్ని సేవలో వినియోగించాలి, అన్ని ప్రకారాల సేవ. పిల్లలైన మీరు చాలా నిరుపేదలుగా ఉన్నారు, కావున బాబాకి ఎంతో దయ కలుగుతుంది. వృద్ధులైన మాతలకు బాబా ఏ కష్టము ఇవ్వరు, కేవలం బాబాని స్మృతి చెయ్యండి అని వృద్ధులైన మాతలకు అర్థం చేయిస్తారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే గీతా పాఠశాలకు వెళ్తున్నాము అని చెప్పండి. ఇక్కడ ఆ కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకొని ఇప్పుడు బాబా నుండి జ్ఞానాన్ని తీసుకుంటోంది. సత్యమైన యథార్థ జ్ఞానాన్ని చెప్పగలిగేంత శక్తి కూడా ఉండాలి. కొంతమంది మాతల్లో జ్ఞానం అంతా పక్కా అయిపోతుంది, చదువు రాకపోయినా కూడా పక్కాగా ధైర్యంగా భావనతో జ్ఞానం ఇస్తారు. పిల్లలు ప్రదర్శని మొదలైన వాటిపైన ఎంతో ఖర్చు చేస్తారు. ఫలానా వారు చాలా ప్రభావితమైనారు అంటారు, కానీ వారిలో ఒక్కరు కూడా తప్పకుండా ఈ సమయంలో బేహద్దు తండ్రి బ్రహ్మతనువులేకొచ్చారు, వారి ద్వారానే స్వర్గ వారసత్వం లభిస్తుంది అని వ్రాయరు. అంటే అర్థం కాలేదు ఆ విషయం. ఒక్కరికి కూడా నిశ్చయం ఏర్పడలేదు, కేవలం ఈ జ్ఞానం చాలా బాగుంది అని ప్రభావితమవుతారని బాబా అర్థం చేస్తున్నారు. మెట్ల చిత్రంలో చాలా బాగా చూపించారు, కానీ స్వయం యోగం చేస్తూ తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అవ్వాలని భావించారు. మీ చిత్రాలన్నీ బాగున్నాయి, ఎవరు తయారు చేపించినారు అని అన్ని రకాలుగా మాట్లాడతారు, కానీ స్వయం పురుషార్థం చేస్తాం, స్వయం పావనంగా అవుతాం, సత్వప్రధానంగా అవుతామని మాత్రం ఆలోచించారు. కేవలం పరమాత్మ నుండి వారసత్వాన్ని పొందేందుకే చాలా బాగా అర్థం చేయిస్తున్నారు అంటారు, అంతేకాని స్వయం పొందాలని భావించరు. కొంతమంది చాలా బాగుంది మీ జ్ఞానము, అందరూ వినాలి దీన్ని అంటారు, అందరికీ చెప్పండి, మీరు కాలేజీల్లో చెప్పండి అంటారు, కానీ స్వయం మాత్రం వినరు. రకరకాల ఆత్మలు, వారు స్వయం పురుషార్థం ఏమీ చెయ్యరు. ప్రజలు ఎంతోమంది తయారవుతారు, కానీ రాజులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. నేను ఎంతవరకు బాబా స్మృతిలో హర్షితంగా ఉంటున్నాను అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ముఖ్యమైన విషయం ఇది. మనం మళ్ళీ స్వయం దేవతలుగా అవుతాం. ఈ విధంగా మీలో మీరు ఏకాంతంలో కూర్చొని మాట్లాడుకోండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీరు బాబాని స్మృతి చేస్తూ ఉంటే అర్ధకల్పం ఎప్పుడూ బాధపడరు, ఏడవరు, దుఃఖించరు. ఇది బాబా గ్యారెంటీ. బాబా మీరొచ్చి రావణమాయ నుండి విముక్తులుగా చెయ్యండి, విజయులుగా చెయ్యండి అని మీరు ఇప్పుడు అంటున్నారు. ఎవరెంత కష్టపడతారో అంతగా వారి కోసమే చేసుకుంటారు, వేరే వాళ్ళ కోసం కాదు. ఇది స్వయం కోసం స్వయం చేసుకునేది. సో బాబా అంటున్నారు మీ ఆయుష్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. సత్యుగంలో 150 సంవత్సరాలు జీవిస్తాం కదా. తో బాబా అంటున్నారు పిల్లలు మీరు చాలా నిరుపేదలుగా ఉన్నారు, కావున బాబాకు ఎంతో దయ కలుగుతుంది. వృద్ధులైన మాతలకు కూడా ఏ కష్టాన్ని ఇవ్వరు. అంటే అంత యథార్థమైన జ్ఞానాన్ని చెప్పగలిగే శక్తి ఉండాలి, అప్పుడే మనం చెప్పగలుగుతాం బాబా వచ్చి చెప్తున్నారు అని. పిల్లలు ప్రదర్శని మొదలైన వాటిలో ఎంతో ఖర్చు చేస్తారు. బాబా అంటున్నారు పలానా వాళ్ళు ప్రభావితమైనారంటారు, కానీ వాళ్ళకు ఎంత మాత్రం నిశ్చయం ఏర్పడింది అంటున్నారు. అందుకే బాబా అంటున్నారు నేను ఎంతవరకు బాబా స్మృతిలో హర్షితంగా ఉంటున్నాను,
ఈ విధంగా మీలో మీరు ఏకాంతంలో కూర్చొని మాట్లాడుకోండి. ఒకసారి ప్రయత్నించి చూడండి, రుచెక్కుతుంది, అప్పుడు వదలరు. మీరు బాబాని స్మృతి చేస్తే మీరు అర్ధకల్పం ఎప్పుడూ బాధపడరు. ఇది బాబా గ్యారెంటీ. ఎంత బాగా చెప్తున్నారు. ఎవరెంత కష్టపడతారో అంతగా వారి కోసమే చేసుకుంటున్నారు. ఆ తర్వాత మీరు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తారు. పాత ప్రపంచ లెక్కాచారాలని కూడా తీర్చుకోవాలి కదా, అన్నీ తీర్చుకోవాలి. ఇప్పుడు మీరు తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అవ్వాలి. పావనులుగా అయ్యేందుకు ఉపాయాన్ని కూడా బాబా తెలియచేస్తారు. ఇది వినాశ సమయం. అందరి వినాశము జరగాల్సి ఉంది. కొత్త ప్రపంచ స్థాపన జరగాల్సి ఉంది. మనం ఈ మృత్యులోకంలో శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి అమరలోకంలోకి వస్తామని మీకు తెలుసు. మనం కొత్త ప్రపంచం కోసమే చదువుతున్నాం. భవిష్య 21 జన్మల కోసమే చదివించే ఇటువంటి పాఠశాల ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. ఎవరైతే చాలా దాన పుణ్యాలు చేస్తారో వారు రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. పుడుతూనే నోట్లో బంగారు చెంచా ఉంటుందంటే సుసంపన్నంగా ఉంటారు. సత్యుగంలో అది మీకు లభిస్తుంది. అలాగే కలియుగంలో కూడా ఎవరైతే రాజుల వద్ద జన్మ తీసుకుంటారో, రాజులు ఈ కాలంలో ఎక్కడున్నారు? పొలిటికల్ లీడర్లు రాజులు, కాకపోతే వాళ్లకు అంత మనశ్శాంతి ఎక్కడుంటుంది? ఉండదు. వారికి కూడా ఈ ప్రాప్తి లభిస్తుంది. కానీ ఇక్కడ అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. అక్కడ అసలు దుఃఖమే ఉండదు, అన్ని సుఖాలు ఉంటాయి, సదా సుఖం ఉంటుంది. మీకు ఇప్పుడు బాబా అంటున్నారు, భవిష్య 21 జన్మల వరకు ఏ దుఃఖము ఉండదు. ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు. అన్ని సుఖాలు లభిస్తాయి. ఇక్కడ ఇది నరకంలోని బంగారు చెంచా. అంటే నరకంలో కారులో తిరగడము, మెహల్స్లో ఉండడము, నీళ్లు పోసినట్లుగా డబ్బుల్ని ఖర్చు చేయడము, ఏ ఆలోచన లేకుండా చేయడము, దీని ద్వారా బెనిఫిట్ లేదు, దుఃఖమే. ఈ రాజ్యం అల్పకాలికమైనది, కానీ మీ రాజ్యం 21 జన్మలు ఉంటుంది. బుద్ధి ద్వారా ఈ అన్ని విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అర్థం చేయించాలి. భక్తి మార్గంలో ఎవరు రాజులుగా కాలేరు. ఎవరైనా కాలేజీని, హాస్పిటల్ని కట్టిస్తే వారికి కూడా దాని ఫలం లభిస్తుంది, ఖచ్చితంగా లభిస్తుంది. 1 జన్మ కోసమైనా లభిస్తుంది. ఏ రూపంలో, ఇండైరెక్ట్గా చేసినా డైరెక్ట్గా చేసినా, యద్భావం తద్భవతి రూపంలో భగవంతుడు ఎవరెవరి భావన ఏ ఏ విధంగా ఉంటే ఆ భావనకు తగ్గ ఫలాన్ని భగవంతుడు ఇస్తారు. బుద్ధి ద్వారా బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. భక్తి మార్గంలో ఎవరు రాజులుగా అవ్వలేరని కాదు. ఎవరైనా కాలేజీని, హాస్పిటల్ని నిర్మిస్తే వారికి కూడా దాని ఫలం లభిస్తుంది. కాలేజీని నిర్మిస్తే 1 జన్మలో చదువు బాగా ఉంటుంది. హాస్పిటల్ని కట్టిస్తే ఆరోగ్యం బాగా ఉంటుంది. చౌల్ట్రీలు కట్టిస్తే ఇల్లు బాగా ఉంటుంది, దాని ఫలితం లభిస్తుంది. హాస్పిటల్ నిర్మిస్తే మరుజన్మలో మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇతడి జీవితాంతంలో ఏ రోగము రాలేదు అని అంటారు కదా. అంటే ముందు జన్మ చేసిన అనేకమైన సేవల ఫలం. దానివల్ల, దానం వల్ల ఆయుష్ పెరుగుతుంది. అండర్లైన్. చాలా దాన ధర్మాలు మొదలైనవి చేసి హాస్పిటల్స్ మొదలైనవి నిర్మిస్తారు. అప్పుడే ఆయుష్ పెరుగుతుంది. కానీ ఇక్కడ యోగం ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా, సుసంపన్నులుగా అవుతారు. యోగం ద్వారా మీరు 21 జన్మల కోసం ప్రాప్తిని పొందుతారు. ఇది చాలా పెద్ద హాస్పిటల్ మరియు కాలేజ్. బాబా ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తారు. ఎవరికి ఎక్కడ ఆనందం కలిగితే, ఎక్కడ మనస్సు కుదిరితే అక్కడికి వెళ్ళి చదువుకోండి. మా సెంటర్లేకే రావాలి, వారి వద్దకు ఎందుకు వెళ్తున్నారు అనేది ఉండకూడదు. ఎవరికి ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఎక్కడైనా విషయం ఒక్కటే, మురళిని చదివి వినిపించడమే కదా చేసేది. అట్లాగని అసలే మనం ఉన్న స్థానంలోనే రాకపోయి ఎక్కడెక్కడికో పోయేది. అది మన ఉన్న స్థానంలో సేవ చేయకోకుండా ఎక్కడెక్కడో పోయి సేవ చేసేది. ఇదంతా ఆలోచన చేయాల్సిన విషయం. బాబా ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం చేసుకోండి. ఆనందం కలిగితే, ఎక్కడ మనస్సు కుదిరితే అక్కడికి వెళ్ళి చదువుకోండి. ఈ మురళి ఇక్కడి నుండే వెలువడుతుంది, మధుబనం నుంచే.
ఆ తర్వాత కొందరు విస్తారంగా బాగా అర్థం చేయిస్తారు, కొందరు కేవలం చదివి వినిపిస్తారు. భాషణలు ఇచ్చేవారు బాగా గర్జిస్తూ ఉంటారు. ఎక్కడైనా భాషణ ఇచ్చేటప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశమవుతాయి. కొన్ని సెంటర్లలో మీరు ఆ సెంటర్కే పోవద్దండి, భలే తర్వాతనే సెంటర్లు ఓపెన్ అయి ఉంటాయి. మొదటి సెంటర్కే మీరు పోవద్దండి, అసలు వాళ్ళతో కనెక్షనే పెట్టుకోవద్దండి. రకరకాలుగా ఉన్నారు, రకరకాల వ్యవహారాలు, రకరకాల విషయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ స్వార్థము, దేహభ్రాంతి యొక్క విషయాలు. పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతారని శివబాబా చెప్తున్నారు. మొట్టమొదట ఈ విషయం చెప్పండి. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళకు అర్థం చేసుకున్నంత. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం: బయటి వ్యర్థమైన విషయాలను వదిలి ఏకాంతంలో కూర్చొని స్మృతి చేసేందుకు బాగా కష్టపడాలి. ఉదయమే లేచి విచార సాగర మంథనం చేయాలి మరియు మీ చార్టుని చూసుకోవాలి. చార్ట్ పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే ప్రగతి ఎంతైతే ఉంది అనేది తెలుస్తుంది. విచార సాగర మంథనం చేయాలి. యోగం చేసేటప్పుడు నా మనస్సు ఎక్కడెక్కడికి పోతూ ఉంటుంది అని ఆలోచించుకోవాలి. సెకండ్ పాయింట్, భక్తిలో దాన పుణ్యాల మహత్వం ఏ విధంగా ఉందో అలాగే జ్ఞాన మార్గంలో స్మృతికి మహత్వం ఉంది. దాన పుణ్యాలకి ఉంది. బాబా కార్యంలో ఎంత సహయోగిగా అయితే ఎవరు స్మృతి చేస్తారో వాళ్ళకు సేవ చేయాలనే కుతూహలం కూడా ఉంటుంది. స్మృతి ద్వారా ఆత్మను సదా ఆరోగ్యవంతంగా మరియు సుసంపన్నంగా తయారు చేసుకోవాలి. అశరీరీగా అయ్యేందుకు అభ్యాసం చేయాలి. వరదానం: కంబైన్డ్ స్వరూపం యొక్క సేవ ద్వారా ఆత్మలను సమీప సంబంధంలోకి తీసుకొచ్చే కంబైన్డ్ రూపధారిగా కండి. కేవలం శబ్దం ద్వారా సేవ చేయడంతో ప్రజలు తయారవుతారు, కానీ శబ్దం నుండి అతీతమైన శాంతి స్థితులై శబ్దంలోకి రండి. అవ్యక్త స్థితి మరియు శబ్దం ఇటువంటి కంబైన్డ్ రూపం యొక్క సేవ వారసులుగా తయారు చేస్తుంది. వారసులుగా ఎలా తయారవుతారు? అవ్యక్త స్థితి మరియు శబ్దం రెండు బ్యాలెన్స్. శబ్దం ద్వారా ప్రభావితులయ్యే ఆత్మలు అనేక శబ్దాలను విన్నప్పుడు ఆవాగమనంలోకి వచ్చేస్తారు. ఎంత బాగుంది. ఇప్పుడు మాటల ద్వారా ప్రభావితం అయ్యేవాళ్ళు ఈరోజు ఇక్కడ బాగున్నాయి మాటలు, రేపు ఇంకొక దగ్గర బాగున్నాయంటే అక్కడే ప్రభావితం, ఆవాగమనంలోకి చేంజ్ అవుతూ ఉంటారు. అదే స్వయం ఆత్మాభిమానిగా బాబా దగ్గరికి రాగానే శాంతి, ప్రేమ, దయ, బాబా జ్ఞానము ఇష్టమైందంటే వాళ్ళు ఇంకా దేంట్లోకి వెళ్ళరు. అది ఇంపార్టెంట్. ఆవాగమనంలోకి వచ్చేస్తారు. కానీ కంబైన్డ్ రూపదారులుగా ఈ కంబైన్డ్ రూపం యొక్క సేవ చేసినట్లయితే వారిపైన ఎటువంటి ప్రభావము పడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకాశం భూమి ఒక్కటైనా కూడా వారు బాబా నుండి దూరం కారు. స్లోగన్: సాధనాలలో అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క సాధనను మర్జవ్వనివ్వకండి. సాధనాలు అనేకంగా నాకు లభించినాయి అనేటువంటి విధానంలో సాధనను, అనంత వైరాగ్యం, బేహద్ వైరాగ్యం అనేది సర్వదా అవసరం. ఎన్ని ఉన్నా ఏది నాది కాదు, ఎంతమంది ఉన్నా ఎవరు నా వాళ్ళు కాదు అనేటువంటి ఆంతరంగిక వైరాగ్యం యొక్క సాధన మర్జ్ అయిపోతే వృథా. నా జీవితానికి సార్థకత లేదు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా కండి. సహనశీలత కలిగిన పిల్లలు తమ సహనశీలత శక్తి ద్వారా ఎటువంటి కఠోర సంస్కారం కలిగిన వారినైనా, ఎటువంటి కఠిన కార్యాన్నైనా శీతలంగా తయారు చేస్తారు లేక సహజంగా చేసేస్తారు.
సహనశీలత గుణము కలిగిన వారు గంభీరంగా ఉంటారు మరియు లోతులేకి వెళ్తారు. వారు ఎప్పుడూ గాబరా పడరు, లోతుల్లోకెళ్ళి సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. ఇంపార్టెంట్ అది. జ్ఞానం యొక్క లోతు స్థితిలోకి వెళ్తే దేంట్లోనూ గాబరా పడరు. ఏ ప్రాబ్లం వచ్చినా గాబరా పడే ఆస్కారమే లేదు. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.